హాయ్ అండి. ముందు వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా! ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అంతా పూర్తిగా చూడండి. పూర్తి వివరాలతో స్టెప్ బై స్టెప్. ఇప్పుడు బాడీ పైన ఫ్రంట్ నెక్ కుడుతున్నాను చూడండి. అది ఫ్రంట్ నెక్. అది మెడకు డోరీస్ వేసుకునే మోడల్ అన్నమాట. నేనైతే ముందే ఫ్రంట్ నెక్ కటింగ్ చేసి పెట్టుకొని క్యాన్వాస్ పైన అతికించేసుకున్నాను. డోరీస్ కూడా ముందే తయారు చేసి పెట్టుకున్నాను చూడండి. ఎలా కుడుతున్నానో వీడియోలో కొంచెం నిదానంగా గమనించండి. ముందుగా బాడీ మధ్య భాగంలో అయితే క్యాన్వాస్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను కదలకోకుండా. గుండు పిన్నులైనా యూజ్ చేయొచ్చు. గుండు పిన్నులు పెట్టుకున్నా కదలకోకుండా ఉంటుంది. పైన రెండు మూలల్లా ఉన్నాయి కదా, అక్కడ ఒక మూలకు డోరీ అయితే వేస్తున్నాను చూడండి. డోరీ పెట్టి అక్కడనే డైరెక్ట్ గా మళ్ళీ పైన స్టిచ్ కనిపించకోకుండా లోపలే పెట్టి డోరీ కుట్టేస్తున్నాను చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. బిగినర్స్ కి ఈజీగా అర్థమైపోతుంది. నిదానంగా చూపించాను చూడండి. మీరు కూడా కొంచెం నిదానంగా చూసి అర్థం చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. పైన కోస్ గా ఉన్న భాగం దగ్గరికి డోరీ అయితే రావాలి. అక్కడ డోరీని నిలబెట్టేసేయాలి. తర్వాత చుట్టూ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ డోరీ ఉన్న భాగంలో సూదిని అయితే కిందికి దింపుకొని తిప్పండి మళ్ళీ రౌండ్ కోసం. మళ్ళీ ఈ సైడ్ కూడా కుట్టుకుంటా వచ్చి అక్కడ కూడా డోరీ అయితే వేసుకోవాలి. అక్కడ కూడా సూది కిందికి దింపుకోండి. ఈ మోడల్ నెక్కుని 3 విధాలుగా కుట్టుకోవచ్చండి. డోరీస్ వెనకైనా కట్టుకోవచ్చు, లేదా అక్కడి నుండి మెడ భాగానికి పైకైనా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. వెనకల పక్క డోరీ వేసుకోవాలనుకుంటే ముందర పక్క మెడ వరకు అటాచ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ అయితే నేను బటన్ పెట్టాను అన్నమాట. అందుకోసమని ముందర సైడ్ డోరీ కట్టుకునేలా పెడుతున్నాను. వాళ్ళు డోరీ కట్టుకునేలాగా కావాలని అడిగారు. నాకు మోడల్ పిక్ పెట్టారు చూడండి. ఇప్పుడు నెక్ అయితే కుట్టుకోవడము, చుట్టూ క్లాత్ అంతా కట్ చేసుకోవడం అయిపోయింది కదా. మూలలా ఇలా ఖర్చులు పెట్టేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ఖర్చులు అయితే పెట్టుకోండి. ఖర్చులు పెట్టుకుంటే బాగా వంగుతుందన్నమాట. మనం ఏ మూలలు, ఏ వంపులు, స్కాలప్ ఏది పెట్టినా కూడా ఖర్చులు అయితే కంపల్సరీ పెట్టండి. రౌండ్ నెక్ కూడా కంపల్సరీ ఖర్చు ఉండాలా. స్క్వేర్ నెక్ కైనా ఖర్చులు పెట్టుకోవాలా. గమనించండి మీరు. ఇప్పుడు నెక్కునైతే తిరిగేసుకుంటూ వెళ్ళండి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళు నెక్కునైతే ఎక్కువ వెడల్పు పెట్టుకోవద్దండి. ఎందుకంటే అవి ఈ మూల ఆ మూల దిగుతాయి కిందికి. ఈ నెక్కు మోడల్ అలాంటిది. ఈ సైడ్ ఆ సైడ్ చెస్ట్ దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి మూలలు. అందుకని చెప్తున్నాను, చిన్నగా కొంచెం తగ్గించి పెట్టుకోండి సన్నగా ఉండే వాళ్లకు అని. తిరిగేసుకునేటప్పుడు మూలల దగ్గర డోరీ ఉంది కదా, డోరీని లాగండి. మనం కట్ చేసి కుట్టిన డిజైన్ దగ్గర కోసుగా వస్తాయన్నమాట మూలలు. ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ కుడదాం చూడండి. బ్యాక్ నెక్ అయితే పైన బోటు కింద త్రిభుజాకారం కటింగ్ అయితే చేశాను చూడండి. నెక్ ఈ నెక్ మోడల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజులకైనా బాగుంటుంది. ఓసారి ట్రై చేయండి మీరు కూడా. పెద్ద కుట్టు పెట్టుకొని కదలకుండా 2 స్టిచ్లు అయితే వేసుకున్నాను చూడండి. గుండు పిన్నులైనా పెట్టుకోండి. నెక్ ఆడ ఉన్న విధంగా మనం కటింగ్ చేసుకున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి నేను ఎలా కుడుతున్నానో ఓసారి గమనించండి మీరు. మూలలు కుట్టేటప్పుడు మూలల దగ్గర సూది కంపల్సరీ కిందికి దించుకొని తిప్పుకుంటూ వెళ్ళండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైకో కామెంటో చేయండి. మీరు లైకో కామెంటో చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. వాళ్ళల్లో ఈ వీడియో అవసరమైన వాళ్ళు ఉంటారు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్లకు వీడియో చేరితే హ్యాపీగా ఖర్చు లేకోకుండా ఇంట్లోనే వీడియో చూసి కుట్టడం నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నెక్ కుట్టడం అయితే పూర్తిగా అయిపోయింది చూడండి. చుట్టూ క్లాత్ ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తం కటింగ్ చేసుకొని చుట్టూ ఇందాక చెప్పాను కదా ఖర్చులు పెట్టుకోమని, అలాగే ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఖర్చులు పెట్టుకున్న తర్వాత నెక్కునైతే తిరిగేయండి. నెక్కును తిరిగేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని మూలలు వచ్చేలాగా కొంచెం సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కుట్టడం పూర్తి అయిపోయింది కదా. చూడండి నెక్ ఎంత నీట్ గా వచ్చిందో. కుట్టడం ఒకటే కాదండి, ఫినిషింగ్ కూడా ముఖ్యం. ఫినిషింగ్ బాగా వచ్చేలాగా కుట్టండి. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కోసము షోల్డర్ మధ్య భాగం నుండి ఖర్చులు పెట్టుకోవాలి. 4 ఇంచ్ పొడవుతో అయితే డాట్స్ అయితే వేసేసుకోండి. వీడియోను స్కిప్ చేయకోకుండా మొత్తం చూడండి. కొత్త వారి కోసము చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ కి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చు, కప్స్ కూడా పెట్టుకోవచ్చు. సింగిల్ డాట్ తో రెడీమేడ్ లాగా కప్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. షోల్డర్ల పైన జాయింట్లు కనిపించకూడదంటే ముందుగా పై పార్ట్ నుండి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత తిప్పి లోపల పార్ట్ వేయండి. జాయింట్ అనేది అసలు కనిపించవు షోల్డర్ల పైన. ఆది గౌన్ ఉంటే కనుక షోల్డర్ కొలుచుకోండి, లేదంటే 2.5 పెట్టేయండి. మనం ముందుగా కొలిచి కటింగ్ చేసుకుంటాం కదా. ఎక్స్ట్రాస్ అంతా నీట్ గా కటింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసుకునేకి కరెక్ట్ గా ఉందా లేదా కొలుచుకొని చూడండి ఒకసారి. హెచ్చు తగ్గులు ఉంటే గౌన్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. అలా రాకోకుండా చూసుకొని హ్యాండ్స్ అయితే అతికించేసుకోండి. నేను హ్యాండ్స్ కి అయితే పైన చిన్నగా కుచ్చులు అయితే పెడుతున్నాను చూడండి. ఇంకా మీరు ఎలా హ్యాండ్స్ కావాలంటే అలా పెట్టుకోండి. బుగ్గ హ్యాండ్స్ అయినా పెట్టుకోండి, ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోండి. కుచ్చులు ఇలా కావాలంటే ఇలాగైనా పెట్టుకోండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఎలా నడుస్తుంటే అలా అయితే
ఇలాగే జాయింట్ అయితే చేసుకోండి. హ్యాండ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత బాడీకి అయితే కుచ్చు పెట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత చూడండి లుక్ ఎలా వచ్చిందో. సింపుల్ గా నీట్ గా ఉన్నాయి కదా. నేను ముందుగానే కటింగ్ వీడియోలో మీకు చెప్పాను చూడండి. ఇది అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కాదు. శారీకి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఫ్రిల్స్ గౌనే కుట్టమన్నారు. కుచ్చులు అయితే ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా నీట్ గా ఒక్కటే లెవెల్లో ఒక సైజులోనే కుచ్చులు పెట్టుకోండి. లైనింగ్ మెయిన్ క్లాత్ సమంగా ఉన్నా కూడా రెండు కలిపి మాత్రం కుచ్చు పెట్టద్దు. ఎందుకంటే పొట్ట దగ్గర ఉబ్బెత్తుగా ఎక్కువ లావుగా కనిపిస్తుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మెయిన్ క్లాత్ మాత్రమే కుచ్చులు పెట్టాను. కుచ్చులు చూడండి ఒక్కటే లెవెల్లో వచ్చినాయి, హెచ్చు తగ్గులు లేకోకుండా. ఇప్పుడు లైనింగ్ అయితే కుచ్చులు పెడుతున్నాను చూడండి. లైనింగ్ కూడా సేమ్ అలాగే పైన కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. బాడీ లంగాకైనా నడుం పట్టి లంగాకైనా ఏ దానికైనా కుచ్చులు పెట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి మాత్రం కుచ్చులు పెట్టద్దు. ఇలా పెట్టుకుంటే బొటెక్ స్టైల్లో ఉంటుంది. ఇంకా కొందరు పైన కుచ్చులే లేకోకుండా అంబ్రిల్లా లాగా కింద గోల్ వచ్చి పైన మాత్రం జాయింట్లు చేసేసుకొని అనార్కలి లాగా జాయింట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా వేయాలో చూడండి. హ్యాండ్ లూజు, చంక లూజు, నడుం లూజు కొలుచుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. మార్కింగ్ ప్రకారం జాయింట్ అయితే చేసేసుకోండి. జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేయొద్దు. మెయిన్ క్లాత్ అడుగున వదిలేసి లైనింగ్ క్లాత్ పై నుండి జాయింట్ చేయండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి. నేను రెండు క్లాత్లు మాత్రమే జాయింట్ చేస్తున్నాను చూడండి. జాయింట్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు పైన గాని కింద గాని రఫ్ అయితే చేసుకోండి కంపల్సరీ. కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు లోపల మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తున్నా చూడండి. మనం ఎక్కడి నుంచి అయితే వదిలేసుకున్నామో అక్కడ నుంచి జాయింట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడైతే గౌన్ రెడీ అయిపోయింది చూడండి. మెయిన్ లుక్ సూపర్ తో ఉంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.